హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎక్స్వైఎస్ పాయింట్స్ అనేటటువంటి డీపిన్ ప్రాజెక్ట్ని ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని డైలీ ఏ విధంగా ఎక్స్వైఎస్ పాయింట్స్ని ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఈ ఎక్స్వైఎస్ పాయింట్స్ అనేటటువంటి డీపిన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే మొదటగా మీరు మిసెస్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఏదైతే లింక్ ఇచ్చి ఉంటానో ఆ లింక్ను కాపీ చేసి మిసెస్ బ్రౌజర్లో పేస్ట్ చేయాలండి. సో చూడండి, ఇక్కడ నేను ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను పేస్ట్ చేశానండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది వస్తుందండి ఒకటి. ఈ కింద రీడీమ్ ఇన్వైట్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో రీడీమ్ ఇన్వైట్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత కోడ్ యాక్సెప్టెడ్ అని పడిందండి. పడిన తర్వాత ఇక్కడ చూడండి కనెక్ట్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయండి. వీటిలలో మూడో ఆప్షన్ ఏదైతే ఉందో బ్రౌజర్ వ్యాలెట్ అని, దీని మీద నేను టచ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మెటామాస్క్ వచ్చే అవకాశం ఉంది. సో క్లిక్ చేస్తున్నాను, ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఒకవేళ రాకపోతే అదర్ ఆప్షన్ ఏమన్నా ఉందేమనేది చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్ అయితే ఏమి రాలేదండి. సో క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత సో ఇక్కడ కూడా ఇంకోసారి క్లోజ్ కొడుతున్నానండి. సో ఇంకొకసారి బ్యాక్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ చూపిస్తుంది కంటిన్యూ బ్రౌజర్ వ్యాలెట్ అనేసి. సో ఇక్కడ ట్రై అగైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో అది అవ్వట్లేదండి. సో అందుకనేసి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడ కింద లాస్ట్లో ఆల్ వ్యాలెట్స్ అని ఉంది చూడండి. ఈ ఆల్ వ్యాలెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆల్ వ్యాలెట్స్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెటామాస్క్ అనేసి క్లియర్గా చూపిస్తుంది. సో మెటామాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో మెటామాస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మెటామాస్క్ ఆప్షన్ వచ్చింది. దీని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్లో ఉండేటటువంటి మెటామాస్క్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏమన్నా మళ్ళీ ఇంకో డైలాగ్ ఏమన్నా వస్తుందని చూద్దాం. చూడండి, కనెక్టింగ్ టు మెటామాస్క్ అని వచ్చింది. ఇక్కడ కింద కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ ఇన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది చూపిస్తుందండి. ఇక్కడ కంటిన్యూ కొట్టాను. ఇక్కడ ఏమన్నా మళ్ళీ ఇంకోసారి అడుగుతుందని చూద్దాం. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఏంటి అని అంటే మీ వ్యాలెట్ని ఆర్బిట్రమ్ 1 ఏదైతే ఉందో ఆర్బిట్రమ్ 1 చైన్ యాక్టివేట్ చేసుకొని కనెక్ట్ చేయమంటున్నారు. సో మళ్ళీ మెటామాస్క్ క్లిక్ చేశానండి. సో మొదటగా నేను మెటామాస్క్ ఓపెన్ చేసి అక్కడ ఆర్బిట్రమ్ చైన్ యాక్టివేట్ చేస్తాను. దాని తర్వాత ఈ ఆప్షన్ క్లిక్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చైన్ నెట్వర్క్ చేంజ్ చేసే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకి ఆర్బిట్రమ్ 1 అనేసి ఆప్షన్ చూపిస్తుంది. ఈ ఆర్బిట్రమ్ 1 ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నా. తర్వాత స్విచ్ నెట్వర్క్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి తర్వాత గాట్ ఇట్ మీద క్లిక్ చేసే. సో ఇప్పుడు మనకు వ్యాలెట్ అనేది ఆర్బిట్రమ్గా మారింది చూడండి. సో ఇప్పుడు తిరిగి మళ్ళీ నేను మిసెస్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ మెటామాస్క్ క్లిక్ చేశాను. ఇప్పుడు కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో కన్ఫర్మ్ వచ్చింది. కన్ఫర్మ్ క్లిక్ చేశాను. సో ఈ విధంగా మనకు కనెక్షన్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందండి. సో ఇక్కడ కింద ఇంకొకసారి పైన కంటిన్యూ అని చూపిస్తుంది. క్లిక్ చేసాను, చూద్దాం ఇంకొకసారి అన్నా కన్ఫర్మ్ అనేది చేయాలేమో.
ఇక్కడ మెటామాస్క్లో ఎటువంటి రెస్పాన్స్ లేదు. తిరిగి మళ్ళీ మెసేజ్ బ్రౌజర్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై ట్విట్టర్ అనేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో లేకపోతే ఇక్కడ ఫాలో ట్విట్టర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ కొట్టండి. అలో సో దాని తర్వాత తిరిగి మళ్ళీ మీరు మెసేజ్ బ్రౌజర్కి వచ్చేసి ఇక్కడ వెరిఫై ట్విట్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు ఆథరైజ్ యాప్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో ఫాలో ట్విట్టర్ ఇది కూడా క్లిక్ చేస్తున్నా. సో ఫాలో XYS ల్యాబ్స్ ఇది కూడా క్లిక్ చేశానండి. సో మన వెరిఫికేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ చూడండి కింద టిక్ మార్క్ కూడా పడింది అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ డిస్కార్డ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫాలో అవ్వాలండి. ఇక్కడ జాయిన్ డిస్కార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు యాక్సెప్ట్ ఇన్వైట్ అని వస్తుంది. ఈ యాక్సెప్ట్ ఇన్వైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మళ్ళీ మీకు ఇంకోసారి మీ డిస్కార్డ్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత యాక్సెప్ట్ ఇన్వైట్ అనే ఆప్షన్ చూపిస్తుందండి, దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు తిరిగి ఓపెన్ అయింది. సో తిరిగి మళ్ళీ నేను మెసేజ్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేశాను, ఇంకొకసారి కూడా క్లిక్ చేస్తున్నా. సో యాక్సెప్ట్ ఇన్వైట్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను. సో ఇక్కడైతే ఏం ఆప్షన్స్ కనపడట్లేదు, జస్ట్ సెండ్ కొట్టానండి. తిరిగి మెసేజ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లిక్ చేసి ఇక్కడ XYS సెక్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ జాయిన్ డిస్కార్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో దాని తర్వాత మళ్ళీ మీ డిస్కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ అడిగితే ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత కింద ఆథరైజ్ అని వచ్చింది చూడండి, ఆథరైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత ఈ డిస్కార్డ్ జాయినింగ్ కూడా కన్ఫామ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ట్విట్టర్ తర్వాత డిస్కార్డ్ రెండు వెరిఫికేషన్ చేసుకున్నందుకు 40 పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ మనం డైలీ చెక్ ఇన్ అనేది కంపల్సరీగా చేయాలండి. ఈ డైలీ చెక్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు ఒకసారన్నా క్లిక్ చేయాలి, రోజుకు ఒకసారి. సో ఇక్కడ చెక్ ఇన్ నవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేశాను. ఎక్స్ట్రా 19 పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ విధంగా నాకు 59 పాయింట్స్ అయితే వచ్చాయండి. సో మీలో ఎవరినన్నా కానీ మీరు ఎవరినన్నా రిఫర్ చేయాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, కాపీ ఇన్వైట్ అనే సెక్షన్ ఉంది చూడండి. ఈ కాపీ ఇన్వైట్ అనే సెక్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా, కాపీ అయిందండి.